వెల్కమ్ టు లాలన్నర్. ఈ వీడియోలో మనం కేవేట్ అంటే ఏమిటో తెలుసుకుందాం. ఒక వ్యక్తి కోర్టులో ఏదైనా అప్లికేషన్ దాఖలు చేస్తారని మీకు అనుమానం ఉంటే లేదా ఇప్పటికే దాఖలు చేసి ఉంటే ఆ అప్లికేషన్ విచారణలో మీకు కూడా మాట్లాడే హక్కు ఉందని చెప్పడానికి మీరు కేవేట్ దాఖలు చేయవచ్చు. సింపుల్ గా చెప్పాలంటే ఇది కోర్టుకి ఒక సందేశం. సెక్షన్ 148A సిపిసి కేవేట్ గురించి చెప్తుంది. ఒక కేసులో లేదా కోర్టు ప్రొసీడింగ్ లో ఎవరైనా అప్లికేషన్ దాఖలు చేస్తారని భావిస్తే లేదా ఇప్పటికే చేసి ఉంటే మీరు కేవేట్ దాఖలు చేయవచ్చు. దీని ద్వారా మీరు కోర్టుకు చెప్తారు, నాకు ఈ విషయంలో ఆసక్తి ఉంది, వినండి అని. కేవేట్ గురించి నోటీస్ ఇవ్వాలి. మీరు కేవేట్ దాఖలు చేసిన తర్వాత దాని గురించి రిజిస్టర్ పోస్ట్ ద్వారా అప్లికేషన్ దాఖలు చేసిన వ్యక్తికి లేదా చేయబోయే వ్యక్తికి నోటీస్ పంపించాలి. దీనివల్ల వారికి మీ కేవేట్ గురించి తెలుస్తుంది. నెక్స్ట్, కోర్టు నుండి నోటీస్. మీరు కేవేట్ దాఖలు చేసిన తర్వాత ఎవరైనా ఈ కేసులో అప్లికేషన్ దాఖలు చేస్తే కోర్టు ఆ అప్లికేషన్ గురించి మీకు నోటీస్ పంపుతుంది, అంటే కోర్టు మీకు అప్డేట్ ఇస్తుంది. నెక్స్ట్, అప్లికేషన్ కాపీలు అందించాలి. ఒకవేళ మీ కేవేట్ గురించి అప్లికేషన్ దాఖలు చేసిన వ్యక్తికి నోటీస్ వెళ్తే ఆ వ్యక్తి మీకు తన అప్లికేషన్ కాపీని అలాగే దానికి సంబంధించిన డాక్యుమెంట్లను మీ ఖర్చుతో అందించాలి. దీనివల్ల మీరు కేసు వివరాలను తెలుసుకోవచ్చు. కేవేట్ యొక్క వ్యవధి ఎంతంటే మీరు దాఖలు చేసిన కేవేట్ 90 రోజుల పాటు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. ఒకవేళ ఆ 90 రోజుల్లో ఎటువంటి అప్లికేషన్ దాఖలు కాకపోతే కేవేట్ గడువు ముగిసిపోతుంది, అంటే మీరు మళ్ళీ కొత్త కేవేట్ కి దాఖలు చేసుకోవాలి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో కేవేట్ ఏ విధంగా దాఖలు చేసుకోవాలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.